परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 538వ భాగం. నిన్నేమంటున్నారు వశిష్ఠ మహాదేవుడు? ఒకే ఒక అర్థం మీద నిష్ఠ పెట్టుకుని ఆ సన్యాసి ఏమయ్యాడు? అంతకంతకు పెరిగి రుద్రుడయ్యాడయ్యా. రుద్రభావాన్ని సంకల్పించినంత మాత్రానే అతడు రుద్రుడయ్యాడు. అయితే ఆ సంకల్పం ఎలాంటి దృఢమైన సంకల్పమైంది. నిష్ఠ, సంకల్పం మీద నిష్ఠ కలిగి ఉన్నాడు. సంకల్పము దృఢమైతే దానికి అనుగుణమైనటువంటి ఉపాధే లభిస్తుంటే, ఏ సంకల్పం అయితే దృఢంగా భావిస్తాడో, నేను రుద్రుని కావాలని బాగా దృఢంగా భావించినప్పుడు రుద్రుడే అయిపోతాడు. మనం కూడా మన యొక్క ఉపాధులన్నీ కూడాను ఆ భావన వల్ల వచ్చినవే అంటారు ఇక్కడ అన్నమాట. ఏ ఉపాధి అయితే పొందుతామో ఆ ఉపాధి వల్ల వచ్చేటువంటి అనుభవాలని తప్పకుండా పొందుతాడనమాట. ఇప్పుడు కాబట్టి అనేక జన్మలుగా మనం కూడాను అనేక జన్మల్లో గట్టిగా సంకల్పించడం వల్లనే మనకి మానవ మానవుడిగా పుట్టాలి, మానవ జన్మను ఎత్తాలి అన్నటువంటి సంకల్పం వల్లనే మనం ఎన్నో జన్మలుగా గట్టి సంకల్పం చేయడం వల్లనే ఈ మానవ జన్మ ఎత్తామట. ఇక్కడ మన జన్మల వృత్తాంతం కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ వాసనలే మానవ జన్మగా నేను ఎత్తాలి అన్నటువంటి ఆ వాసన, దృఢమైన బలమైనటువంటి ఆ వాసనే మనకి మానవ జన్మని ఇచ్చిందనమాట. ఎప్పుడో నేను ఒకప్పుడు తెలిసి చేసుకున్నటువంటి ఆ కర్మలన్నీ కూడా ఏమవుతాయి? కర్మలు ఎన్నో చేసుంటాం. ఆ చేసిన కర్మల ఫలితంగా వాసనలు పోగు చేసుకున్నాం. ఆ వాసనలు, ఆ కర్మలన్నీ వాసనలుగా మారి ఆ సంచితంలో చేరి మన నెత్తిన ఒక సంచితం అనేది ఉంటుంది. సంచిత కర్మలు ఒక పెద్ద మూట, ప్రతి ఒక్కటి మూట, జన్మాంతరాలలో చేసినటువంటి ఫలాలు వాసనలతో కూడిన పెద్ద మూట మన నెత్తిన ఉంటుంది అనమాట. ఆ సంచితంలో చేరుంటాయి. ఆ సంచితంలోంచి కొంత తీసి ప్రారంధం అనుభవించమని భగవంతుడు మనకి జన్మనిస్తాడు. తర్వాత ప్రారంధానికి అనువైనటువంటి ఉపాధిలో మనం పెట్టబడతాం. ఈ సంచితంలోంచి ప్రారంధం తీసి మళ్ళీ జన్మ వచ్చేసరికి ఈ విధానం ఉంది కదా, ఈ మధ్య విధానం మనకు తెలియదు. అర్థమైంది? ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు. సంచితంలోంచి ప్రారంధము ఒక జన్మ నుంచి మరో జన్మకి మళ్ళీ మనం వచ్చినప్పుడు మధ్యలో జరిగేటువంటి ఆ ఇంటర్మీడియట్ వ్యవహారం ఏది మనకు తెలియదు. ఏదో ఎక్కడో ఏ జన్మలోనో ఒక మంచి వాసనలు దుర్లభం త్రైవేవ దైవానుగ్రహేతుకం అన్నట్టు ఏవో మంచి వాసనలు ఏదో మంచి చేసుకుని ఉంటేనే ఈ జన్మ వచ్చింది, ఈ సంస్కారాలతో మనం పుట్టాను అనేటువంటిది మనకు తెలుస్తుంటుంది. అయితే ఈ జన్మ మనకు తెలియకుండా వచ్చింది. మేము ఇలాంటి జన్మ మనకు వస్తుందని, మనం ఈ విధమైనటువంటి కుటుంబంలో పుడతామని, మానవ జన్మను ఎత్తుతామని, మంచో చెడో మనకు ఉన్నట్టు ఇదంతా మనకు తెలియకుండా వచ్చేసింది అనమాట. అయితే మామూలు వాళ్ళకైతే తెలియకుండా ఎలాగా వస్తుందో ఇది యోగులకు తెలిసి జన్మనెత్తుతారంట వాళ్ళు. మనం తెలియక మధ్యలో ఒక బ్రేక్ వచ్చేసి ఒక జన్మ నుండి మరొక జన్మ, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ బ్రేకు మనకి ఆ మధ్యలో ఉన్నటువంటి అంచెలంచెలుగా మనం ఒక జన్మ నుంచి మరొక జన్మ, ఏ జన్మ నుంచి ఏ జన్మకి ఎత్తాము ఇదంతా మనకేం తెలియదు. ఆ వ్యవస్థ అంతా మనకేమీ తెలియదు, ఆ వ్యవహారం అంతా మనకేమీ తెలియదు. జన్మ ఎత్తిన తర్వాత మన జ్ఞానం ఉంటుందే కానీ ఆ జన్మ ఎత్తక ముందు మరణానికి ముందు, అదేవిధంగా ఆ మరణానికి ముందు కానీ మళ్ళీ మరణం తర్వాత కానీ ఇవి మనకి జ్ఞానం ఏమి, ఆ విషయాలు ఏమి మనకు తెలియవు. అయితే ఈ యోగి ఉన్నాడే, ఈ యోగికి గ్యాప్ ఉండదన్నమాట. ఏంటంటే అతనికి ఆ ముందు జన్మ, ఇప్పటిది తర్వాత జన్మ అన్నింటి మీద కూడా అతనికి జ్ఞానం ఉంటుంది.
కాబట్టి అతను ఒకే జన్మలో అన్ని ఉపాధులు పొందాడు. రకరకాల ఉపాధులు ఎక్కడి నుంచి, ఒక జీవటుడు అనే దగ్గర నుంచి, ఒక బ్రాహ్మడు, తర్వాత సామంతుడు, చక్రవర్తి, తుమ్మెద, ఏనుగు, హంసి, రుద్రుడు, ఇలా రకరకాల ఒకే జన్మలోనే అతను యోగి కాబట్టి అతనికి అనేక ఉపాధులని అతను పొందాడనమాట. అతను సన్యాసి, ఆ భిక్షువు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పం మేరకే అతడు తయారయ్యాయన్నమాట అవన్నీ, ఆ ఉపాధులన్నీ. ఆ ఉపాధులన్నింటిలోనూ ఈ సన్యాసే ప్రవేశించాడు. రకరకాల జీవితాలను జీవిస్తూ వచ్చాడు. చివరకు రుద్ర రూపాన్ని ధరించాడు. రుద్ర రూపం ఎప్పుడైతే ధరించాడో అతనికి బాగా ఇది పరాకాష్ట అనమాట. అర్థమైందా? ఇన్ని రకాల ఉపాధుల కంటే కూడా ఇది చాలా గొప్పదైనటువంటి ఉపాధి కదా. అక్కడికి వచ్చేసరికి అతను సర్వజ్ఞత వచ్చింది. ఎప్పుడైతే రుద్ర రూపాన్ని పొందాడో సర్వజ్ఞుడయ్యాడనమాట. సర్వజ్ఞత వచ్చేసరికి అతనికి వెనుకటి అన్నీ కూడాను గుర్తుకొచ్చాయంట. సర్వజ్ఞత అంటే అంతా తెలుసుకోవడమే కదా వచ్చాయన్నమాట. అప్పుడు అతనికి ఆశ్చర్యపోయాడనమాట. ఓ రుద్రరూపం వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఓహో, ఇన్ని రూపాలు నేనే కదా ఎత్తాను అనుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు అతని యొక్క సంకల్పం వల్లనే ఇవన్నీ సత్యం అనే భావన అతనిలో ఉంది. అతని యొక్క సంకల్పం వల్లనే ప్రతి ఒక్కరూ కూడాను, ప్రతి ఒక్క ఉపాధి కూడాను రుద్ర రూపాన్ని పొందాడని చెప్పాం కదా. అందరూ రుద్రులు అయిపోయారన్నాం కదా. వారు సంకల్పించినటువంటి ఆ యొక్క ఇతను ఈ సన్యాసి ఏదైతే రుద్రత్వంలో సంకల్పించాడో ఆ రుద్ర రూపాలు అందరూ పొందేశారనమాట. తర్వాత వాళ్ళ సంకల్పానుసారం వాళ్ళ పట్టణాలకు వెళ్ళిపోయారట. ఆ తర్వాత రుద్ర సాయుధ్యం వాళ్ళకి లభించింది అని ఇంతవరకు చెప్పడం జరిగింది రాముల వారి వశిష్ఠుడు. వెంటనే రాముల వారి ప్రశ్న, గురువుగారు కథలు బాగానే ఉన్నాయి, బాగా చెప్పారు, మరి దీంట్లో ఏంటి సంకేతం, అర్థం ఏంటి? నాకు కథగా అయితే లాభం లేదు కదా, సంకేతం చెప్పండి, దీని అర్థం ఏంటి అంటున్నాడు. అతను సంకల్పించినంత మాత్రాన అది సత్యం ఎలా అయిందయ్యా? సంకల్పంలో సత్యం ఎలా ఉంటుంది? ఆలోచనలు ఎన్నైనా చేయొచ్చు, సత్యం ఉంటుందని చెప్పడానికి ఎలా? సంకల్పమే కదా, సత్యం ఎలా అవుతుంది అంటున్నాడు రాముల వారు. వెంటనే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు. అయ్యా, నీకు తెలుసా రామా, భలే ప్రశ్నలు వేస్తున్నావు, నీ విషయం నీకు తెలుసా? నీవు అవతార పురుషుడివి చెప్తున్నావు, నీవు చిన్నవాడివి కాదయ్యా, సాక్షాత్తు నువ్వు విష్ణువే. విషయం చెప్తా విను. ఒక్కడే 1000 అయిపోవచ్చు. ఇందాక ఏడాది భిక్షువు అన్ని రకాల రుద్రులు ఎలా అయిపోయారో ఒక్కడే అవ్వచ్చు. ఆది విష్ణువు అంశావతారం, నువ్వు ఉన్నావు కదా, అంశావతారాలు 21 అవతారాలు ఉన్నాయి. 21 అవతారాలు ఏంటయ్యా? సహస్రాలు, అనేక వేల అవతారాలు. అసలు అవతారాలు ఎవరు? ఏంటి అసలు అవతారాలు ఏవి అంటే ఈ ప్రపంచం అంతా నీ యొక్క అవతారాలే. అసలు ఆయన సత్యాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామా, నువ్వు సామాన్యుడివే, అవతార పురుషుడివయ్యా, పరమాత్మవే నీకు ఇప్పుడు తెలియటంలే. నువ్వు కూడా కానీ ఇప్పుడు నీ సంకల్పం కూడా దృఢమైతే ఎవరైనా సరే, నువ్వే కాదు నేనే, ఇప్పుడు రాముల వారికి కాదు చెప్పింది, మన సంకల్పంగా దృఢమైతే ఎన్ని అవతారాలైనా ఎత్తచ్చు. అది నువ్వు విష్ణువు సంకల్పించి ఎన్ని అవతారాలైనా ఎలా ఎత్తగలిగాడు, ఇక్కడ భిక్షువు కూడా సంకల్పించి అనేక అవతారాలు ఎత్తగలిగాడు. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి ఆ సంవిత్ ఉందే, ఆ అంశాలు ఉన్నాయే, ఆ సంవిత్తు, ఆ యొక్క చైతన్యం యొక్క అంశాలేనయ్యా ఇవన్నీ విభూతులు, కనిపించే విభూతులన్నీ అంటూ మెలుస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామ్.